టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి చేసినటువంటి అవినీతి అక్రమాల భాగవతం ఒక్కొక్కటిగా బయటపడుతుంది. ఇప్పుడు తాజాగా రాష్ట్ర ప్రభుత్వమే టీటీడీ ఈవో ధర్మారెడ్డితో పాటు ఆ మాజీ ఐఎన్పిఆర్కు కమిషనర్గా ఉన్నటువంటి విజయ్ కుమార్ రెడ్డి వీరిద్దరిపైన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకైతే ఆదేశించడం జరిగింది. దీంతో వీరిరువురు కూడా ఇప్పుడు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. వాస్తవానికి ఆ ధర్మారెడ్డి టీటీడీని పూర్తిగా భ్రష్టు పట్టించాడని అనేక ఆరోపణలు ఉన్నాయి. వాస్తవానికి ఆ అదనపు ఈవోగా వచ్చినటువంటి ధర్మారెడ్డి ఆ తర్వాత పూర్తి స్థాయి ఈవోగా ఆయనే చలామణి అవడం జరిగింది. వాస్తవానికి ఈయన ఐఏఎస్ కాదు, ఐపీఎస్ కాదు, కానీ కేంద్ర సర్వీసుల నుంచి ఆ రాష్ట్రానికి రావటం, అందులో జగన్మోహన్ రెడ్డికి తొత్తుగా పనిచేయటం, ముఖ్యంగా ఎవరైతే తిరుమలకు వచ్చే పెద్ద పెద్ద అధికారులు ఉన్నారో, ముఖ్యంగా జడ్జీలు కానివ్వండి లేదా ఇతర వాళ్ళు కానివ్వండి, వారందరినీ కూడా ప్రసన్నం చేసుకుని ఆ పరిచయాలను జగన్మోహన్ రెడ్డికి మేలు చేయడం కోసం ఉపయోగించాడు అనేది ప్రధాన ఆరోపణ. మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్వయంగా వెళ్ళి ఒక జడ్జి ఇంట్లో జరుగుతున్నటువంటి పెళ్లికి వెళ్ళి ఏకంగా 2 కోట్ల రూపాయల వజ్రాల వాచ్ని గిఫ్ట్గా ఇస్తే ఆయన తిరిగి వెనక్కి ఇచ్చేసి బయటకు పొమ్మన్న ఘటన. సో ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఎందుకు చూపారు అంటే జగన్మోహన్ రెడ్డి కేసుల నుంచి బయటపడేయటం కోసం. సో ఇలా న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళను కూడా సాధారణంగా దేవుడి దగ్గరికి ఎవరైనా వినయంతో వస్తారు. ఎంత పెద్దవాడైనా సరే, రాష్ట్రపతి దగ్గర నుంచి ఆ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వరకు ఎవరైనా సరే ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వస్తారు. వచ్చిన సమయంలో ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డి అన్ని దగ్గరుండి చూసుకుంటాడు, ప్రోటోకాల్స్ అన్ని. సో ఆ సమయంలో వాళ్ళతో పరిచయాలు ఏర్పాటు చేసుకుని ఆ పరిచయాలను దొడ్డిదారిన జగన్మోహన్ రెడ్డికి మేలు చేయడం కోసం ఉపయోగించే ప్రయత్నం చేశాడు. సరే అదంతా వేరే కదా, అది పక్కన పెడితే ఇప్పుడు ధర్మారెడ్డి హయాంలో శ్రీవాణి దర్శన టికెట్లతో పాటు అనేక విషయాల్లో అవకతవకలు జరిగాయి. గదులు నిర్మించడం కోసం కేటాయించిన భూముల్లో కానివ్వండి, లేదా లడ్డూ ప్రసాదం తయారీలోకి సంబంధించి కానివ్వండి, దాని ముడి సరుకుల కొనుగోలులో కానివ్వండి, లేదా టీటీడీలో కాంట్రాక్టులు ఇవ్వటంలో కానివ్వండి, లేదా సివిల్ వర్క్స్ కోసం ఆ నిధులు కేటాయించడంలో కానివ్వండి, ఇలా అన్నిటిలో కూడా అడుగు అడుగునా కూడా అవినీతి అక్రమాలు జరిగాయి. ఈ అవినీతిలో ధర్మారెడ్డి పాత్ర ఉంది, ఆయన హస్తం కూడా ఉంది. దీని మీద పూర్తి స్థాయి విచారణ జరగాలి. జరిగినటువంటి అవినీతి మొత్తం కూడా బయటకు తీయాలని ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని అయితే సీరియస్గా తీసుకుంది. ఎట్ ఏ టైం ఒకేసారి అటు విజయ్ కుమార్ రెడ్డితో పాటు ఇటు ధర్మారెడ్డి వీరిద్దరి మీద కూడా పూర్తి స్థాయి విజిలెన్స్ విచారణ చేసి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వాలని చెప్పి ఆదేశించడం జరిగింది. సో ఇప్పుడు టీటీడీ ఈవోని వెంటనే మార్చిన తర్వాత కూడా ఆయన కూడా గతంలో జరిగినటువంటి అనేక అవకతవకలకు సంబంధించి ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చినట్టుగా సమాచారం. సో గతంలో ఈవో ధర్మారెడ్డి ఎంత పవర్ఫుల్గా పనిచేశాడో ఆల్రెడీ మనం గతంలోనే ఒకసారి మాట్లాడుకున్నాం. జగన్మోహన్ రెడ్డిని కూడా కాదని ఏ పనైనా చేయగలిగే వ్యక్తి ధర్మారెడ్డి. ఎందుకు అంత ఇంపార్టెన్స్ వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డికి ఆయనతో ఉన్నటువంటి పనులు అలాంటివి. గతంలో కూడా టీటీడీ బోర్డు మెంబర్గా తక్కువ కాలమే ఉన్నటువంటి ఒక వ్యక్తికి మరొకసారి అవకాశం ఇస్తానని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారట. హామీ ఇచ్చిన తర్వాత ఆయన అనుకోకుండా ధర్మారెడ్డితో గొడవ పెట్టుకున్నాడు. గొడవ పెట్టుకుంటే ఈ తర్వాతే మరొకసారి అవకాశం ఇస్తానన్నది కూడా ఇవ్వకుండా పోవడమే కాకుండా జగన్మోహన్ రెడ్డిని కలిసి అపాయింట్మెంట్ కూడా లేకుండా పోయిందంట. అంటే టీటీడీ ఈవో ధర్మారెడ్డిని ఏదైనా అంటే జగన్మోహన్ రెడ్డిని అన్నట్టే. ధర్మారెడ్డిని కాదు అని జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఎవరు వెళ్ళలేరు అని ఒక బలమైన నానుడైతే ఆ వైసీపీ నేతల్లో రావడం జరిగింది. అప్పట్లో 2-3 ధర్మారెడ్డి మీద ఫిర్యాదు చేద్దాం జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి అనుకుంటే సన్నిహితులు చెప్పారంట, నీకు ఏమీ అవసరం లేదు, నువ్వు రాజకీయంగా చితికిపోయి భూస్థాపితం అయిపోతాను అనుకుంటే వెళ్ళు, నువ్వు ధర్మారెడ్డితో పెట్టుకుంటే జరిగేది అదే. ఆయన జగన్మోహన్ రెడ్డి కాదు కదా, ఎవరు చెప్పినా ఆయన ఎండో, ఎందుకంటే ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి లావాదేవీలు అలాంటివి అని చెప్పి చెప్తే కాముగా సైలెంట్కి వెళ్ళి పక్కన కూర్చున్నారంట. సో ఆ స్థాయిలో చక్రం తిప్పారు. సో దీనికి సంబంధించిన వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డిపై విజిలెన్స్ విచారణ. సమాచార పౌర సరఫరాల మాజీ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డిపై కూడా ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం శ్రీవాణి టికెట్ల సహా అన్నిటా అవినీతికి పాల్పడ్డారని చెప్పి భారీగా ఫిర్యాదులు. వైకాపాతో అంటగాగా ఆ పార్టీ ప్రయోజనాల కోసం అధికార హోదాను దుర్వినియోగం చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి, అలాగే సమాచార పౌర సంబంధాల శాఖ మాజీ చైర్మన్ అయినటువంటి తుమ్ము విజయ్ కుమార్ రెడ్డి వీరిద్దరిపైన కూడా విజిలెన్స్ విచారణకైతే ఆదేశించారు.
ఇక ధర్మారెడ్డి మీద వచ్చినటువంటి ఆరోపణలు ఏంటంటే శ్రీవారిని ట్రస్ట్ టికెట్ల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారనే ఫిర్యాదులు ఉన్నాయి. శ్రీవారి దర్శనానికి వచ్చే వ్యాపారవేత్తలు పారిశ్రామికవేత్తలతో ఏర్పడ్డ పరిచయాలను దుర్వినియోగం చేసి వైసీపీ కోసం విరాళాలు సేకరించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. సాధారణంగా దేవుడి దగ్గరికి వెళ్ళిన వాడు తోచినంత జేబులో తీసి అక్కడ వేస్తారు. సరే, బాగా డబ్బున్న వాళ్ళు అయితే కొంచెం ఎక్కువ మొత్తంలో ఇస్తారు. కానీ ఇక్కడ టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఏం చేశాడు తెలుసా? తాను ఒక పవిత్రమైనటువంటి తిరుమలలో పనిచేస్తూ అక్కడ కొన్ని పరిచయాలు ఏర్పాటు చేసుకుని వ్యాపారవేత్తలు పారిశ్రామికవేత్తలు ఇంకా రకరకాల పెద్ద పెద్ద వాళ్ళందరితో పరిచయాలు ఏర్పాటు చేసుకుని ఆ పరిచయాలను ఉపయోగించి వైసీపీకి డబ్బులు ఇప్పించాడు. వైసీపీ పార్టీకి డబ్బులు ఇప్పించాడు. పోనీ రాష్ట్రానికి ఏదైనా పెట్టుబడులు పెట్టించో, పోనీ తిరుమలకి ఏదైనా ఆదాయం తెచ్చే ప్రయత్నం చేస్తే మనం సంతోషించేవాళ్ళం. అలా చేయలేదు. ఏం చేశాడు? వైసీపీలో పెట్టుబడులు పెట్టించాడు, లేదా వైసీపీకి నిధులు ఇప్పించాడు. సో ఇది కూడా ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా అయితే మారడం జరిగింది. ఇక తిరుమలలో గెస్ట్ హౌస్లకు భూముల కేటాయింపులో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించకుండా అక్రమాలకు పాల్పడ్డారనే ఫిర్యాదులు ఉన్నాయి. శ్రీవారి అన్నప్రసాద లడ్డూలను తయారీ ముడి సరుకుల కొనుగోలులో కూడా అక్రమాలు జరిగాయని పేర్కొన్నారు. శ్రీవారి నగదు బంగారు డిపాజిట్లను వారికి అనుకూలమైన బ్యాంకుల్లో పెట్టారనే విమర్శలు ఉన్నాయి. సో ఒకటి కాదు, రెండు కాదు, లడ్డూ తయారీ దగ్గర మొదలు దాని ముడి సరుకుల కొనుగోలు వరకు కూడా అనేక అవకతవకలు జరిగాయి. కావాల్సిన వాళ్లకు కాంట్రాక్టులు కట్టబెట్టడమే కాకుండా నాసి రకం వస్తువులు కొనుగోలు చేస్తున్నారు, కానీ పెద్ద మొత్తంలో బిల్లులు చేసుకుంటున్నారు అనేది ఒక ప్రధాన ఆరోపణ. సరే, దాన్ని పక్కన పెడితే శ్రీవారికి చెందినటువంటి బంగారం మొత్తం కూడా బ్యాంకుల్లో పెడతారు. ఇక్కడ కూడా మతలబు ఉంది. వారికి కావాల్సిన లేదా జగన్మోహన్ రెడ్డి చెప్పిన బ్యాంకుల్లో మాత్రమే బంగారాన్ని తాకట్టు పెట్టి మిగిలిన బ్యాంకుల్లో పెట్టకుండా అక్కడ కూడా కొంత కన్నింగ్ చేశారనే అవకాశం ఉంది. ఇక సివిల్ వర్క్స్ కోసం సాధారణంగా టీటీడీలో ప్రతి ఏడాది 200 కోట్ల నుంచి 300 కోట్లు విడుదల చేస్తూ ఉంటారు. కానీ ధర్మారెడ్డి వచ్చిన తర్వాత ఏకంగా సివిల్ వర్కుల కోసం 1700 నుంచి 1800 కోట్ల రూపాయలు విడుదల చేయటం, ఆ కాంట్రాక్ట్లన్నీ కూడా వాళ్ళ బినామీల చేత ఇప్పించడం, అది నిధులన్నీ కూడా బినామీలకు మళ్లించడం, లేదా కొంతమంది రాజకీయ నేతలు చెప్పిన వాళ్ళకి ఆ కాంట్రాక్టులు ఇప్పించడం, దానితో పాటు ఇతర నేతల సిఫారసుల ఆధారంగా టీటీడీలో అక్రమంగా ఉద్యోగులను నియమించటం, ఉన్న ఉద్యోగుల్లో కొంతమందిని అకారణంగా తొలగించడం, ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక ఆరోపణలు ఉన్నాయి. సో టీటీడీ గత 5 ఏళ్లలో తిరుమల తిరుపతి ఎన్నిసార్లు వార్తల్లోకి ఎక్కిందో మనం చూసి కొన్నిసార్లు మనం మాట్లాడుకున్నాం. అన్నప్రసాదం దగ్గర మొదలు పెడితే క్యూ లైన్లో సౌకర్యాల వరకు తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు. చివరికి లడ్డు ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన లడ్డూగా పేరొందినటువంటి ఆ తిరుమల లడ్డూ విషయంలో కూడా అనేక వివాదాలు వచ్చాయి. దాని క్వాలిటీ తగ్గిందని, క్వాంటిటీ తగ్గిందని నేను ఇందాకే చెప్పాను. ముడి సరుకుల కొనుగోలులో నాసిరకం తెస్తే ఆటోమేటిక్గా అన్నీ మారిపోతాయి. సో తగ్గిందని చెప్పి అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ పట్టించుకోవాలా. అలాగే దర్శనం టికెట్ ధరలు పెంచడంతో పాటు లడ్డూ టికెట్ ధరలు, ఆ లడ్డూ ధరలు, ఇతర ధరలన్నీ కూడా టీటీడీ ఆ గతంలో వైసీపీ హయాంలోనే పెంచడం జరిగింది. సో ఇలా అన్నింటా కూడా హస్తం ఉన్నటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే ధర్మారెడ్డి. ఇక ఈయనతో పాటు ఐఎన్పిఆర్ కమిషనర్, అప్పుడు కమిషనర్గా ఉన్నటువంటి విజయ్ కుమార్ రెడ్డి కూడా ఆ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. పౌర సరఫరాల శాఖలో అనేక అవకతవకలకు పాల్పడ్డారని చెప్పి భారీ ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఆయన మీద కూడా చేయాలి. ఆయన కూడా ఈ పౌర సరఫరాల శాఖలో అడ్డగోలు నిర్ణయాలు తీసుకుని కొంతమందికి లబ్ధి చేకూర్చారని, దీనివల్ల ఆయన కూడా కొంత లబ్ధి పొందాడనే ఆరోపణలు అయితే కొంతమంది ఇవ్వడం జరిగింది. ఆయన మీద ఆరోపణలు చేసిన వాళ్ళు ఏకంగా విలేకరులకు సంబంధించిన వాళ్ళు, ఎవరైతే ఈ విలేకరుల సంఘం ఉంటుందో వాళ్ళే ఫిర్యాదు చేశారు. ఎందుకంటే వాళ్ళు విలేకరులందరూ కూడా దగ్గరుండి చూస్తారు. గతంలో వాళ్ళను కూడా బెదిరించాడంట. ఇలాంటి పౌర సరఫరాల శాఖకు సంబంధించిన వాటిలో ఏదైనా అవకతవకలు విలేకరులు ఎవరైనా బయట పెట్టే ప్రయత్నం చేస్తే వాళ్ళను కూడా అనేక సందర్భాల్లో బెదిరించిన సందర్భాలు ఉన్న నేపథ్యంలో స్వయంగా వాళ్లే ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో చంద్రబాబు గారు అయితే రంగంలో దిగారు. వీరిద్దరి మీద పూర్తి స్థాయి సమగ్ర విచారణ చేసి నివేదిక ఇవ్వాలని చెప్పడం జరిగింది. దీంతో ఇప్పుడు ధర్మారెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి మెడలకు ఉచ్చు చుట్టుకోబోతుంది అనేది ప్రధాన ఆరోపణ. అయితే చంద్రబాబు ఇంకోటి కూడా చెప్పారు, వీరిద్దరే కాదు, వీరికి సహకరించినటువంటి ప్రతి అధికారిని కూడా విజిలెన్స్ పరిధిలోకి తీసుకురండి, విచారణ పరిధిలోకి తీసుకురండి, ఖచ్చితంగా వారి మీద కూడా విచారణ చేయండి, అవసరమైతే శాఖాపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాడబోవద్దని చెప్పి చంద్రబాబు గారు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో ఇప్పుడు వీళ్లతో పాటు వీళ్లతో అంటగాగి వీళ్ళు చేసినటువంటి అక్రమాల్లో భాగస్వామ్యమైనటువంటి అధికారులందరూ గుండెల్లో కూడా ఇప్పుడు రైళ్లు పరిగెట్టే పరిస్థితి. చంద్రబాబు గారి ప్రభుత్వం ఒక పక్క
ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టిస్తూనే మరో పక్క ఎవరైతే గత ప్రభుత్వ హయాంలో విచ్చలవిడితనంగా విర్రవీగారో వారందరి మీద కూడా చర్యలు తీసుకుంటున్నారంటే చంద్రబాబు గారు సమపాళలో వెళ్తున్నారు. ఒక పక్క ప్రభుత్వాన్ని నడుపుతున్నారు, మరో పక్క ఇలాంటి అరాచకవాదులు ఎవరైతే ఉన్నారో వారందరి భర్తం కూడా పడుతున్నారు. ఇప్పుడు దీని పట్ల ప్రజలు కానివ్వండి, ముఖ్యంగా టీటీడీలో ఇప్పటి వరకు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆనందం వ్యక్తం చేసే పరిస్థితి. చంద్రబాబు గారు రాగానే చూడండి, ఆ కింద కూలింగ్ పెయింట్ వేశారు. ఎండలు ఎక్కువగా ఉంటే కనీసం భక్తులు నిలబడే ప్రాంతాల్లో కాళ్ళు కాలుతుంటే పట్టించుకునేవాళ్ళు లేడు. వెంటనే అప్పుడు గంటల వ్యవధిలోనే కూలింగ్ పెయింట్ కూడా వేయడం జరిగింది టీటీడీ ఈవో వచ్చిన తర్వాత. ఆ తర్వాత అందులోనే క్యూ లైన్లలోనే ప్రసాదాన్ని ఇచ్చే ఏర్పాట్లు కూడా చేశారు. ఎందుకంటే క్యూ లైన్లో ఎక్కువసేపు నిలబడే వారికి అల్పాహారం కింద ఇచ్చేవాళ్ళు. గతంలో అది వైసీపీ హయాంలో తీసేశారు. సో మళ్ళీ తిరిగి దాన్ని పునఃప్రారంభించడం జరిగింది. ఇలాంటి అనేక మళ్ళీ పాత పద్ధతులన్నింటినీ కూడా తీసుకురావడం జరిగింది. మొత్తంగా ఏది ఏమైనా చంద్రబాబు గారు అయితే ఆ కొరడా జులిపిస్తున్నారు. ఎలాంటి అధికారినైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. గతంలోనే చెప్పారు, ముఖ్యమంత్రి అయిన తర్వాత టీటీడీ నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తామని గతంలో చంద్రబాబు గారు మొట్టమొదటిగా చెప్పిన మాట అదే. అదే టీటీడీలో ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డిని తప్పించి నూతన టీటీడీ ఈవో నియమించడంతో పాటు ఇప్పుడు గత టీటీడీ ఈవో చేసినటువంటి అవినీతి అరాచకాల మీద కూడా పూర్తి స్థాయి విచారణ చేశారు. దీని పట్ల రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.